ఒక ప్లేట్లో కొంత ఫ్లూయిడ్ వేసి క్యాండిల్ పెట్టాను నేను. ఇప్పుడు క్యాండిల్ని ఐఎమ్ జస్ట్ లైటింగ్ అప్ ద క్యాండిల్. సో బర్నింగ్ క్యాండిల్ని ఒక గ్లాస్తో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆగిపోయింది క్యాండిల్. మీరు చూస్తే ఇప్పుడు సరౌండింగ్లో ఉన్న ఫ్లూయిడ్ కన్నా గ్లాస్లో ఉన్న ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే ఫైర్ రావాలంటే ఆక్సిజన్ ఉండాలి. నేను ఎప్పుడైతే గ్లాస్తో క్లోజ్ చేశానో గ్లాస్ లోపల ఉన్న ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని యూజ్ చేసుకొని ఫైర్ కొంచెం వెళ్ళి కంబషన్ జరిగింది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎగ్జాస్ట్ అయిపోయిందో ఇమీడియట్గా ద క్యాండిల్ హ్యాస్ స్టాప్డ్ బర్నింగ్. కాబట్టి ఆక్సిజన్ ఉంటేనే ఫైర్ విల్ బర్న్ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే లోపల ఉన్న ఆక్సిజన్ ఫైర్ వలన కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అయింది. ఆక్సిజన్ తీసుకునే స్పేస్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఆక్యుపైస్ లెస్ వాల్యూమ్. కాబట్టి లోపల ఉన్న ప్రెషర్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు ప్రెషర్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు లో ప్రెషర్ ఉంది. సో బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా గ్లాస్ లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బయట ఉన్న వాటర్ లెవెల్ తగ్గి గ్లాస్ లో వాటర్ పెరుగుతుంది. అంటే ద వాటర్ ఇన్ ద గ్లాస్ ఇస్ సక్డ్. సో ఫస్ట్ ప్రిన్సిపల్, oxygen is required for combustion. Second principle, if the pressure reduces, the water level increases compared to the surroundings.